ఈరోజు ఓ అద్భుతమైన రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బావుంటుంది. దీని రుచిని వర్ణించడానికి మాత్రం హద్దులే ఉండవు. అంత బావుంటుందండి. అదే 5 ఆకుకూరలు, మామిడికాయ పప్పండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అరకప్పుడు కందిపప్పు పోసుకొని శుభ్రంగా 2 సార్లు నీళ్లు పోసుకొని కడిగేసుకుందాము. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుందాము. ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా నూనె వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకుందామండి. ఇప్పుడు 5 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. ముందుగా పాలకూర, చుక్కకూర, తర్వాత ఎర్ర తోటకూర, బచ్చలి కూర, మెంతి కూర కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ముందే శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు వీటిని సన్నగా తరుక్కుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అన్నిటినీ కలిపి ఒకే బౌల్లో వేసేస్తున్నాను. ఇలా సన్నగా తరుక్కుంటే పప్పు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మామిడికాయ పుల్లటిది తీసుకున్నాను. దానిపైన చెక్కు తీసేసి వాటిని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా పప్పు ఆకుకూరలు ఎక్కువే ఉన్నాయి కదా, నూనె ఎక్కువే పడుతుందండి. ఇందులో నూనె కాగగానే ఒక టీ స్పూను మెంతులు వేస్తున్నాను. ఈ మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పప్పుకి. ఒక టీ స్పూను ఆవాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర చిటపట్లాడి దీని రుచి చాలా బాగుంటుందండి. ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచేసుకుని ముక్కల్లాగా చేసుకుని వేస్తున్నాను. వీటన్నిటిని కొంచెం బాగా వేయించుకుందాము. 7-8 వెల్లుల్లి గబ్బాలని ఒక చిన్న రోల్లో వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుందామండి. వీటిని కూడా ఈ తాలింపులో వేసుకుని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాము. అప్పుడే ఈ తాలింపు గుబాళింపు పప్పుకు బాగా పడుతుంది. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా దూసుకుని తాలింపులో వేసుకుని కొద్దిగా చిటపట్లాడనిద్దాము. తాలింపు ఎంత బాగా ఏగితే పప్పు అంత రుచిగా ఉంటుందండి. ఇందాక పప్పులో కొద్దిగా పసుపు వేసాను కదా, ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుని వేయించుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుని ఇందులో వేసాను. కొంచెం ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు వేగితే సరిపోతుంది. ఒక 6-7 పచ్చిమిరపకాయలను కూడా చీలికల్లాగా చేసుకుని వేసుకున్నాను. ఇందులో కారం కంటే కూడా పచ్చిమిరపకాయ రుచి బాగుంటుందండి. ఒక టమాటాను కూడా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మనం మామిడికాయ ముక్కలను కూడా కోసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుని అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు వేగించుకుందాము. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందు మనం 5 ఆకుకూరల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఆకునంతా కూడా ఈ కడాయిలో వేసుకుందాము. ఈ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, ఎలా తిప్పుకోవాలనిపిస్తుంది కదా. ఒక్క నిమిషం అయితే ఈ ఆకుకూర అంతా కూడా మగ్గిపోయి కిందకి వెళ్ళిపోతుందండి. వీటన్నిటిని కూడా కిందకి పైకి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేనైతే కళ్ళుప్పు వేసాను. మీరు మీ రుచికి అనుగుణంగా సన్నని ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలయి తిప్పుకోవాలండి. ఈ ఆకుకూరలన్నీ బాగా మగ్గిపోయే వరకు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. అప్పుడే ఈ ఆకుకూరలు, మామిడికాయ ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోతాయి. చూడండి ఎంత బాగుందో. ఇలానే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పును కూడా ఈ 5 ఆకుకూరలు, మామిడికాయ కర్రీలో వేసేసుకుందాము. కూర పలచదనానికి అనుగుణంగా ఈ కుక్కర్లో కూడా నీళ్లు పోసుకుని వాటిని తొలుపుకొని పప్పులో పోసేసుకుందాం. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. పప్పు కొంచెం తర్వాత గట్టిపడుతుంది. ఇలా పలసగా ఉన్నా కూడా ఏం కాదు. చూడండి, ఒక 3 నిమిషాలు ఈ ఆకుకూరలు, మామిడికాయలు ఈ పప్పు ఉడికితే కమ్మటి రుచి పప్పుకు కూడా వచ్చేస్తుందండి. ఇంత అద్భుతమైన ప్రోటీను, ఎన్నో రకాల విటమిన్స్ ఉన్న ఆ 5 ఆకుకూరలు, మామిడికాయ పప్పుని మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తయారు చేసుకుంటారా? చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కూరని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చివరిగా ఈ పప్పు పైన 2 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి గుబాళింపు అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ ఇస్తారు కదూ. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. నేను మీ ప్రసాద్ వేములపల్లి. నా ఛానల్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.